మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే అటు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అలుపెరగని పోరాటం చేశారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలక శాఖల మంత్రిగా ప్రస్తుతం ఉన్న శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముందుగా మీకు 10 టీవీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. కూటమి అధికారంలో రావడం, ఏడాది పూర్తి చేసుకోవడంపై తొలి స్పందన ఏంటి సార్? ప్రజలు పూర్తిగా ఒక అరాచక పాలన మీద విసిగి వేశారు. భవిష్యత్తు మీద ముఖ్యమంత్రి గారు నమ్మకం, భరోసా, దాంతో కేంద్రంలో సహకారం, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ యొక్క తోడ్పాటు, ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కావాలన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రజలు విలక్షణ తీర్పిచ్చారు. పోరాటంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం, అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. అధికారంలో ఉన్న ఈరోజు అసెంబ్లీలో కూడా మనం అధికారంలో ఉన్నామని చెప్పుకోకుండా విలక్షణమైనటువంటి చర్చ జరగాలి. ప్రజా సమస్యల్ని మీరు శాసనసభ్యులు మాట్లాడాలి. మంత్రులు కూడా ఈ అధికార పక్ష సభ్యులను కూడా ప్రతిపక్షం అనే విధంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా అన్నింటిలో విషయంలో మీరు వ్యవహరించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారండి. 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిచారు, ప్రజలకి ఒక సేవకుడుగా ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. అప్పటికిప్పటికీ తేడా ఏంటి? ఈ ఏడాదిలో మీరు సాధించిన ప్రగతి ఏంటి? ప్రభుత్వంలో ఉంటే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో చేసే మంత్రిగా ఉన్నటువంటి చేసే ప్రతి చర్య రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఇది రాష్ట్రంలో మా శాఖ ఉన్నటువంటి లబ్ధిదారులైనటువంటి షెడ్యూల్ కులాలు సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీర్తిని కూడా ప్రభుత్వాన్ని యొక్క ప్రగతి విషయంలో కూడా అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. సమన్వయంతో చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే కాదు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్కడైనా కానీ భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ప్రజా సమస్య పరిష్కారం దిశగా పనిచేయాల్సినటువంటి అంశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. బాలవీరాంజనేయ స్వామి గారు, ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న శాఖలు సాంఘిక సంక్షేమం కానీ, వృద్ధుల సంక్షేమం కానీ, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు కానీ, దివ్యాంగుల సంక్షేమం కానీ, సేవలు చేసే శాఖ మీకు అందజేయడం, మీ శాఖ పరంగా మీ సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది? ముఖ్యమంత్రి గారిది మంత్రివర్గంలో తీసుకోవడం కానీ, శాఖల కేటాయింపు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వారు ఈ శాఖలను కేటాయించినప్పుడు సేవ చేయాలనేటువంటి తలంపుకు కలిగిన నాది ఉన్నటువంటి అంతే కూడా పూర్తిగా సర్వీస్ సెక్టర్ నాకు ఇచ్చారు. వారు ఏ లక్ష్యంతో ఇచ్చారో కానీ నేను వారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాననే నమ్మకం అయితే నాకుంది. అంతకుముందు ప్రభుత్వాల్లో చేసిన దానికన్నా కూడాను ఉన్న దానిలో కొంచెం రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా పేదలకు అందే విధంగా వారి సమస్యల పరిష్కారం దృష్టిగా మేము కృషి చేస్తున్నామండి. అంటే మీరు అధికారంలో వచ్చిన నాటికి మీ శాఖల పనితీరు ఎలా ఉంది? మీరు మంత్రి అయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో మీ శాఖల పురోగతి ఎలా ఉంది? అంతకుముందు 5 సంవత్సరాలు పూర్తిగా అన్ని శాఖల్లో పాలన అస్తవ్యస్తమైంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు విద్యా దీవెన అన్నాడు, వసతి దీవెన అన్నాడు. వసతి దీవెనలో బడ్జెట్ కేటాయింపుల్లో ఏ సంవత్సరం తీసుకున్నా కానీ 50% మించి స్కాలర్షిప్లు కూడా పంపిణీ చేసే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం విద్యా సంవత్సరం 24-25లో మార్చి వరకు ముందే పూర్తి శాతంగా మేము నిధులు విడుదల చేసాం స్కాలర్షిప్స్కి. అదేవిధంగా హాస్టల్ రిపేర్స్ అంతకుముందు మొత్తం మీద 5 సంవత్సరాలు వాళ్ళు కేటాయించింది చాలా తక్కువ మొత్తంలో కేటాయిస్తే మేము వచ్చిన తర్వాత 143 కోట్ల రూపాయలు కేటాయించడం పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంటే హాస్టల్ మరమ్మతులు ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి హాస్టల్ పరిస్థితులు వివరించిన తర్వాత వారు కూడా పెద్ద మనసు స్పందించి బడ్జెట్లో ప్రథమ స్థానాన్ని మనం కేటాయించడం, వారి సహాయ సహకారాలతో ఈ రిపేర్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా గత ప్రభుత్వంలో చాలా నిధులు రావాల్సి ఉంటే పిఎంఐజే కింద కనీసం వాళ్ళకి 3 కోట్ల రూపాయలు యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా చేయనందువల్ల మనకు రావాల్సిన 2 కోట్లు ఆగిపోయినాయి. 200 కోట్లు నేను కేంద్ర మంత్రులతోటి, అక్కడ అధికారులతోటి నేను మా అధికారులు పోయి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా చేస్తే మొన్న ఒక 86 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా జిల్లాల్లో కూడా మా జిల్లాలో డిఎంఎఫ్ తోటి 101 కోట్ల రూపాయలకి కొత్త హాస్టల్ భవనాలు కూడా శంకుస్థాపన చేసి ఇది ఒక రికార్డ్. మా రెసిడెన్స్ స్కూల్లో కూడా మేము రిపేర్స్కి దాదాపుగా 25 కోట్ల రూపాయలు రిపేర్కి ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ కోసం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 2 రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కోసం నిర్మాణం కోసం 58 కోట్ల రూపాయలు కూడా స్వచ్ఛాంధ్ర నుంచి శాంక్షన్ తీసుకొచ్చాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకుంటే సుమారుగా మనము దాదాపు 300 కోట్ల పైచీలకు నిర్మాణాల కోసం, రిపేర్ల కోసం మేము తీసుకొచ్చామంటే ఇదంతా కూడా సంవత్సరం లోపల సాధించినటువంటి గొప్ప విజయంగా మేము భావిస్తా ఉన్నాం. హాస్టల్లో మరమ్మతులు అన్నారు, అలాగే హాస్టల్లో వసతులు అనేవి ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. అంటే పిల్లలకి కొంత అనారోగ్యం కలగటం, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం, ఫెసిలిటీస్ ఉండట్లేదు అనేది ఎక్కువగా హైలైట్ అవుతున్న అంశాలు. ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? మేము వచ్చిన వెంటనే నాయుడుపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 100 మంది పిల్లలకి జరగటం. ఆ హాస్టల్ పరిశీలించిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి శానిటరీ కాంట్రాక్టర్స్ సక్రమంగా లేరు. అందుకోసం మేము తర్వాత రిఫై వాళ్ళకి దాదాపు 36 లక్షల వరకు ఫైన్ కూడా వేయడం జరిగింది. తర్వాత కొత్త కాంట్రాక్టులు పిలవడం జరిగింది. ఈసారి శానిటైజేషన్ వాటిలో కూడా కొంచెం మెకనైజ్డ్ సిస్టమ్కి వెళ్తా ఉన్నాం. దాని మీద జవాబుదారీతనంగా వెళ్ళమని చెప్పాం. అందరూ ప్రిన్సిపాల్స్ అందరితో కూడా వర్క్షాప్ పెట్టి మీ బాధ్యత శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లోపాలుంటే కేంద్ర కార్యాలయానికి తెలియజేయమని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా ఒక వర్క్షాపు ఎస్ఆర్ఎం కాలేజీలోనే పెట్టి ఈ మధ్యకాలంలో చేయడం కూడా జరిగింది. హెల్త్ విషయంలో తల్లి తండ్రి తన ప్రేమని కడుపులో గుండెల్లో నిక్షిప్తం చేసుకొని వాళ్ళు ప్రయోజకుల వాళ్ళని హాస్టల్లో పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో హాస్టల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది బాధ్యత వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళ పిల్లలు కూడా చెప్పాను, మామూలుగా బయట ఉన్నప్పుడు తల్లిదండ్రుల కేరు, స్కూల్లో టీచర్ ఉంటుంది. మీకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి శాఖ మంత్రిగా నేను, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది, ఇంతమంది గార్డియన్స్ మీకున్నారు. మీ సంక్షేమం పట్ల, మీ ఆరోగ్యం పట్ల మేము ప్రత్యేకంగా ఉన్నాం, మీరు చదువుకోవాలి మీరు అని చెప్పేసి వారికి మేము చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు పిల్లలకి ఎవరికైనా ఇబ్బంది అయితే కొత్తగా వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఉమ్మడి జిల్లాలకి 2 డిపార్ట్మెంట్కి, రెసిడెన్షియల్ స్కూల్కి, హాస్టల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క పిల్లలకు అవసరమైతే 17 లక్షలు, 16 లక్షలు ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాలు కూడా చెప్పించి వీళ్ళు బ్రతకరు అని చెప్పిన వాళ్ళు కూడా బతికించినటువంటి సంఘటనలు, ఇందుకు సహకరించినటువంటి వైద్యులు, వారికి ఆ విధంగా చర్యలు తీసుకుని సహకరించినటువంటి మా డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్లు కూడా వాళ్ళ యొక్క చొరవను కూడా నేను ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వైద్యులైనా కానీ ఈ గతంలో చూసినప్పుడు ఎక్కువ మంది పిల్లలు డిఫరెంట్ రీజన్స్ తోటి చనిపోతా ఉన్నారు. అందులో ప్రివెంటబుల్ చేయాలి. ఎందుకంటే బాగాలేకపోతే ఇంటికి పంపించే పరిస్థితి, ఆ పేరెంట్స్కి ఎక్కడ తీసుకెళ్ళలో తెలియని పరిస్థితి, ఆ తర్వాత ఏదైనా ఉంటే ఆర్థికంగా భయం, దాన్ని పక్కన పెట్టి మనమే కేర్ తీపిద్దాం, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేద్దాం, అప్ టు ఎండ్ మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి చేయడం వల్ల దాదాపుగా 22 మంది ప్రాణాలని, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాణాలను కూడా మేము కాపాడుకోవడం జరిగింది. ఛాలెంజెస్గా కూడా తీసుకున్నాం. నేనే కాదు, మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, కలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఈ విషయంలో. అదే సార్.